వెల్కమ్ టు టీవీ11 నా పేరు పద్మ. వివరాల్లో వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. భూసేకరణ బిల్లుతో అందరికీ మేలు కేంద్ర ప్రభుత్వం. ప్రజలు ఆగ్రహిస్తే ఇక సెలవే సీఎం కిరణ్. ఉస్మానియా ఆసుపత్రిలో కొనసాగుతున్న జగన్ దీక్ష, మీడియాపై పోలీసుల జులుం. మల్కాజ్గిరిలో దొంగల స్వైర విహారం. ఆసియా కప్ హాకీలో మలేషియాతో తలబడుతున్న భారత్ హాకీ జట్టు. న్యూస్ ఇన్ డీటెయిల్స్. యూపీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భూసేకరణ బిల్లు నిన్న లోక్సభ ఆమోదం పొందింది. దాదాపుగా 1894 నుండి అమల్లో ఉన్న చట్టం స్థానంలో ఈ కొత్త బిల్లును తీసుకొచ్చారు. భూసేకరణ జరిగితే రైతులకు న్యాయబద్ధంగా పరిహారం అందించడం, భూసేకరణ వల్ల భూమి కోల్పోయిన వారిని సేకరణ అనంతరం జరిగే అభివృద్ధిలో భాగస్వాములను చేయడం, వారి సామాజిక ఆర్థిక స్థాయిని మెరుగుపరచడం, బలవంతపు భూసేకరణ నివారించడం మొదలైనవి ఈ బిల్లు లక్ష్యాలు. యజమానులకు, బాధితులకు పరిహారంతో పాటు భూమికి బదులు భూమి, ఇల్లు, ఉపాధి, వార్షిక వృద్ధి వంటి లబ్ధి పొందే అవకాశం ఉంది. 2011 సెప్టెంబర్ 5వ తేదీ తర్వాత కొన్న భూమిని సేకరిస్తే దానిపై పరిహారం 40% వాస్తవ యజమానికి చెందుతుంది. భూమిని అమ్ముకోకుండా లీజుకిచ్చే హక్కు యజమానికి ఉంటుంది. భూసేకరణ కొనుగోలు బాధితులతో ఎస్సీ ఎస్టీలకు 50,000 పరిహారం, జిల్లా వెలుపల పునరావాసం కల్పించాల్సి వస్తే అదనంగా 25% పునరావాస ఏర్పాట్లు ఈ బిల్లు ద్వారా పొందుతారు. భూసేకరణలో ప్రైవేటు ప్రాజెక్టులకు 80%, ప్రభుత్వ ప్రాజెక్టులకు 70% మేర యజమానుల సమ్మతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ బిల్లు లోక్సభలో భారీ మెజారిటీతో ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 216 ఓట్లు, వ్యతిరేకంగా 19 ఓట్లు వచ్చాయి. వామపక్షాలు అన్నా డీఎంకే, బీజేడీలు సభ నుండి బిల్లుకు వ్యతిరేకంగా వాకౌట్ చేయగా తృణమూల్ కాంగ్రెస్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసింది. ఇక ఎస్పీ, బీఎస్పీలతో పాటుగా ప్రధాన ప్రతిపక్షం బీజేపీలు బిల్లుకు మద్దతు పలికాయి. ఈ బిల్లుకు 381 సవరణలను ప్రతిపాదించగా అందులో 116 అధికారికమైనవి. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలో కొన్నింటిని ఉపసంహరించుకోగా మరికొన్ని ఓటింగ్ సందర్భంగా వీగిపోగా కొన్నింటిని ప్రభుత్వం ఆమోదించింది. ఇదిలా ఉండగా ఈ బిల్లు వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, ఈ బిల్లు వల్ల పరిశ్రమల ఏర్పాటుకు, భూమి సేకరించడంలో ఎన్నో లోపాలు, అడ్డంకులు వస్తాయని అసోసియేట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఇండియా, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలు విమర్శించాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన అంశంపై మరోసారి కాంగ్రెస్ హైకమాండ్ కు సూటిగా చురకలు అంటించారు. సరైన నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వాలు, పార్టీలకు ప్రజలు సెలవు ప్రకటిస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రవీంద్ర భారతిలో జరిగిన తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి కిరణ్ మాట్లాడుతూ, పార్టీలు, ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయని అనుకుంటే అది పొరపాటు. నిర్ణయాలు తీసుకునేది ప్రభుత్వాలు కాదు, ప్రజలే. ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ప్రజలు సెలవు ప్రకటిస్తారంటూ ముఖ్యమంత్రి అన్నారు. ఇప్పటికే తప్పుడు నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వాలకు, పార్టీలకు చాలాసార్లు ప్రజలు సెలవు ప్రకటించారు. ఇది మన ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పదనమని, ప్రజలు కోరుకుంటున్నవి ఏమిటో, వారి మనోభావాలు ఏమిటో
ప్రభుత్వాలు తెలుసుకొని మసలుకోవాలి, అంతేకాని అధికారం ప్రజలు తమకు ఇచ్చారు కదా అని ప్రజలు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోనట్లయితే సెలవులోకి వెళ్లక తప్పదన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఓపిక సహనాన్ని కోల్పోవద్దని, సమ్మెలు నిరసనలు చట్ట పరిధిలోనే చేసుకోవాలని, తెలుగు జాతికి, తెలుగునాడుకు, తెలుగు ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటామని, ఈ క్లిష్ట పరిస్థితుల్లో మరోమారు చెబుతున్నానని ఆ శక్తిని తెలుగు తల్లి ప్రసాదించాలని కోరుకుంటున్నా అంటూ ముఖ్యమంత్రి ఆయన ప్రసంగంలో తెలిపారు. సెలవులు చాలా సార్లు చాలా పార్టీలకు చాలా ప్రభుత్వానికి ప్రకటించారు. అందుకని జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ విధంగా చాలా సున్నితమైన అంశం, రెండు పక్కల కూడా ఒక వాతావరణం ఏర్పడి గత 10 సంవత్సరాల నుంచి దీన్ని ఏ విధంగా మూడు ప్రాంతాలకు సమన్వయం జరగాలంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. షుగర్ లెవెల్స్ పడిపోయి నీరసంగా ఉండడంతో దీక్ష విరమించమని జైలు అధికారులు జగన్ను కోరారు. జగన్ నిరాకరించడంతో గత రాత్రి జైలు అధికారులు భారీ బందోబస్తు మధ్య బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో చెంచల్గూడ జైలు నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరోవైపు జగన్ను ఆసుపత్రికి తరలిస్తున్నట్లు తెలుసుకున్న ఆయన అభిమానులు, కార్యకర్తలు జై జగన్ నినాదాలతో చెంచల్గూడ ప్రాంగణంలో కొంతమంది ఆసుపత్రి ముందు వందలాదిగా తరలివచ్చారు. వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, సీనియర్ నేత శోభానాగిరెడ్డి, విజయారెడ్డిలు కారులో ఆసుపత్రి ప్రాంగణానికి వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కవరేజ్కి వెళ్లిన మీడియాపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. విధి నిర్వహణలో ఉన్న మీడియా ప్రతినిధులను పోలీసులు నిర్దాక్షిణ్యంగా తోసివేశారు. పోలీసులకు మీడియా ప్రతినిధులకు మధ్య తోపులాట జరిగింది. విధి నిర్వహణలో ఉన్న ఒక మీడియా ప్రతినిధిని ఎస్ఐ చొక్కా చింపి కింద పడవేశారు. మీడియాపై పోలీసులు జులుం ప్రదర్శించడం అలవాటుగా మారింది. పోలీస్ జులుం నశించాలని మీడియా ప్రతినిధులు నినాదాలు చేస్తూ రోడ్డుపై అర్ధగంట పాటు బైఠాయించారు. सर पुलिस उस्मानिया దగ్గర మీడియా మీద అటాక్ చేసిన కొట్టిన బ్రేకింగ్ ఇచ్చే సార్ రైట్ సార్ ఒత్తడి దాకా జరగదు మీడియా ప్రతినిధులపై జరిగిన దాడిపై ఉన్నతాధికారులు నిలదీశారు. జరుగుతున్న విషయాలను ప్రజలకు చేరవేయడం తమ బాధ్యత అని, దీన్ని అడ్డుకోవడం అప్రజాస్వామికమని జర్నలిస్టులు మండిపడుతున్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో కూడా జగన్ తన నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. ఆయనకు రక్తస్థాయి సాధారణంగా ఉన్న షుగర్ లెవెల్స్ పడిపోయాయని ఉస్మానియా వైద్యులు తెలిపారు. శరీరంలో కీటోన్స్ 4+ స్థాయికి పడిపోయాయని వైద్యులు చెప్పారు. ఫ్లూయిడ్స్ ఎక్కించడానికి వైద్యులు ప్రయత్నించినా ఆయన నిరాకరిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని ఆర్ఎంఓ డాక్టర్ రఫీ తెలిపారు. బీపీ 110/60గా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఉస్మానియా పరిసర ప్రాంతాలు పూర్తిగా పోలీసు బలగాలతో నిండిపోయాయి. జగన్ ఆరోగ్య పరిస్థితి పట్ల వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది ఆసుపత్రి దగ్గరకు వస్తున్నారు.
హైదరాబాద్ మల్కాజ్గిరిలో విచ్చలవిడిగా దొంగలు చెలరేగిపోతుంటే రక్షక భటులు నిమ్మకు నీరెత్తినట్టుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గానగర్లో ఉన్న ఇళ్లను గుళ్లను చూడకుండా విచ్చలవిడిగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. దుర్గానగర్లో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో హుండీని పగలగొట్టి హుండీలోని 20,000 సొత్తును ఎత్తుకెళ్లారు. నుంచి కట్టిన గుళ్ళో ఇంతవరకు కూడా ఎలాంటి అవంగన జరగలేదు. ఈ రోజు మరి ఇక్కడ చుట్టుముట్టు ప్రజలు తెలిసింది మరి ఏంది అనేది కూడా అర్థం కాని పరిస్థితులు ఉంది. మరి పొద్దున 7 గంటలకు 6 గంటలకు గుడి తీసే వరకల్లా కూడా పంతులు వచ్చి చెప్తే ఈ పరిస్థితి జరిగింది. దీని మీద వెంటనే స్పందించి మన పోలీస్ స్టేషన్ పోయినా కూడా వెంటనే వాళ్ళు కూడా 1 అవర్లో వచ్చారు. ఈ పరిస్థితి మరి ఇది ఈరోజు గుడిదే చేసిరు అంటే నైట్లో రాత్రి 1 o'clock 12 తర్వాత జరిగి ఉంటుంది. దాదాపు 12-13 వేల 13 వేల దాకా ఉంటుంది. 10 to 15 మధ్యన ఉంటుంది. నరసింహారెడ్డి టెంపుల్ చైర్మన్ బలమైన కారణం మరి మన తగిన పోలీసు వాళ్ళు కూడా మరి దీనికి స్పందించి మరి దీని వెంటనే కూడా దీనికి ఒక నైట్లో కూడా స్పెషల్ ప్రోగ్రామ్ మన స్పెషల్గా వాళ్ళు వచ్చేసి కొంచెం దీన్ని పీటర్లింగ్ చేస్తే కూడా ఇంకా బాగుంటుంది. లేకపోతే కూడా ఈ రోజు ఇది చాలా ఉంటుంది. అలాగే మల్కాజ్గిరి ఆనంద్ బాగ్ లో బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంట్లోని 17 తులాల బంగారు నగలు, 5 తులాల వెండి సామాన్లు, 65,000 నగదును దోచుకెళ్లారు. విషయం తెలుసుకున్న మల్కాజ్గిరి పోలీసులు ఎప్పట్లాగానే సంఘటనా స్థలానికి చేరుకుని విచారించడానికి వచ్చారు. మల్కాజ్గిరి ఎస్ఐ రవీందర్ మీడియాకు వివరణ ఇవ్వడానికి నిరాకరించారు. మేము మల్కాజ్గిరి ఈశాన్బాగ్లో నివసిస్తున్నాము, NMDC కాలనీలో. మొన్న సోమవారం రోజు మేమందరం రాజమండ్రికి వెళ్ళాము. మంగళవారం రాత్రికి ఇక్కడ దొంగలు పడి మా యొక్క బంగారం ఒక 18 తులాలు ప్లస్ ఒక వెండి ఒక 50 గ్రాములు, డబ్బులు ఒక 70,000 పోయింది. నా పేరు మన్మోహన్. నేను ఇక్కడ NMDC కాలనీ నివసిస్తున్నాను. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి TV11. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకాన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకాన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట్ రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403007788. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details log on www.mohansmotors.com. रमजान की रौनकें, ईद की मसरतें, आपको हर पल दे खुशी. खुशी दी ब्राइडल इमेज, घर के हर फर्द की पसंद, खवातीन, मर्दों, बच्चों की पहली चॉइस. खुशी दी ब्राइडल इमेज. हमारे यहाँ तशरीफ लाकर ईद की खुशियाँ दोबारा कीजिए. वाजिब कीमतों में घर ले जाइए शानदार डिजाइनर मलबूसात. खुशी दी ब्राइडल इमेज, नियर चरमास, अपोजिट DCB बैंक, चिराग अली लैन, एबिट्स, हैदराबाद. ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, RVR కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి RVR కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు RVR కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ ఇంటి శుభకార్యాలు, వేడుకలను మా SD సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ సౌజన్యంతో జరుపుకోండి. మీ ఇంటి కాంతులను వెదజల్లండి. అన్ని రకాల ఇంటి శుభకార్యాలకు, వేడుకలకు కావాల్సిన కలర్ లైటింగ్, 62.5 kVA to 250 kVA సౌండ్ సిస్టమ్, సౌండ్ ప్రూఫ్ జనరేటర్ మా SD సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ వద్ద లభించును. మీరు సంప్రదించవలసిన చిరునామా SD సౌండ్స్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్, 8-4-530/5, ఎర్రగడ్డ, హైదరాబాద్ 500018. మా ఫోన్ నంబర్లు 9848029735 మరియు 9346676970. విరామ అనంతరం తిరిగి స్వాగతం.
పరీక్షలు అనగానే పాఠ్యపుస్తకాలు నోటు బుక్కులు పక్కన పెట్టేసి తరగతి గదిలోకి పెన్ను పెన్సిల్ ప్యాడ్తో విద్యార్థులు అడుగుపెడతారు. కాపీయింగ్కు అవకాశం ఉండే ఏ మెటీరియల్ తీసుకెళ్లినా ఆ విద్యార్థిని డిబార్ చేసేసి ఇంటికి పంపేస్తారు. ఇక ఆ పరిస్థితి ఉండదు. పరీక్షలు అనగానే పుస్తకాలను వెంట తీసుకొని పోవచ్చు. నిక్షేపంగా పేజీలు తిప్పుకొని పరీక్షలు రాయవచ్చు. కావాలంటే పుస్తకాలను టీచర్ల నుంచే తీసుకోవచ్చు. ఇలా చేసినందుకు పాఠశాల ప్రిన్సిపల్లు మిమ్మల్ని ఇంటికి పంపిస్తారని భయపడుతున్నారా? ముమ్మాటికి అలా జరగదు. మంచిగా పరీక్షలు రాస్తే నిక్షేపంగా 10 మార్కులు వేస్తారు. వీటికి ఢిల్లీ కేంద్రంగా ఉన్న బోర్డే అధికారిక ముద్ర వేస్తుంది. ఇదేంటి, ఇదేదో మాయదారి పరీక్షలు అనుకుంటున్నారా? ముమ్మాటికి కాదు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రయోగాత్మకంగా ఈ విద్యా సంవత్సరంలో కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. 2014 మార్చిలో 9, 11వ తరగతి విద్యార్థులకు చూసి రాత అవకాశాన్ని కల్పిస్తోంది. బోధనలో శాస్త్రీయ ప్రయోగాలకు శ్రీకారం చుట్టిన CBSE కీలక నిర్ణయం తీసుకుంది. బోధనలో నిరంతర సమగ్ర మూల్యాంకనంను అమలు చేస్తున్న సెంట్రల్ బోర్డ్ ఇందులో భాగంగా ఏటా సంగ్రహణాత్మక మూల్యాంకనం కింద 2 సార్లు రాత పరీక్ష పెడుతోంది. అలాగే నిర్మాణాత్మక మూల్యాంకనంను 4 సార్లు నిర్వహిస్తోంది. ఇదంతా విద్యార్థులోని ప్రతిభను నేరుగా అంచనా వేయటం, తరగతి గదిలో విద్యార్థి ప్రవర్తన, క్రీడలు, ఆటలు, ప్రాజెక్టులు, ఇతర అంశాలు ఇందులో ముడిపడి ఉంటాయి. సంగ్రహణాత్మక మూల్యాంకనం 2లో భాగంగా ఓపెన్ టెక్స్ట్ బేస్ అసెస్మెంట్ను అమలు చేస్తున్నారు. ప్రతి పేపర్లో 100 మార్కులు ఉంటే అందులో 10 మార్కులను పుస్తకాన్ని చూసి పరీక్ష రాయడానికి కేటాయిస్తారు. సెప్టెంబర్లో బడులన్నింటికీ పుస్తకాన్ని చూసి పరీక్ష రాయడానికి అడిగే నమూనా ప్రశ్నలను CBSE అందుబాటులో ఉంచనుంది. మరోవైపు 9, 11వ తరగతులకు మాత్రమే ఈ విధానం అమలులోకి తేనుండడం గమనార్హం. ఈ మేరకు CBSE డైరెక్టర్ డాక్టర్ సాధనా పరశర్ ఉత్తర్వులు విడుదల చేశారు. పుస్తకాలు చూసి పరీక్షలు రాసే విధానంపై ఇంకా ప్రిన్సిపాల్లకే స్పష్టత లేదు. ఈ నెల 30వ తేదీతో పాటు సెప్టెంబర్ 2న CBSE దీనిపై ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. మొదట 14 మార్కులని చెప్పినప్పటికీ 10 మార్కులకు కుదించారు. దాంతో పరీక్ష ఎలా ఉండనుందనే విషయంపై సెప్టెంబర్ మొదటి వారంలో స్పష్టత వస్తుందని నగరంలోని ప్రముఖ CBSE స్కూల్ ప్రిన్సిపల్ వెల్లడించారు. వాణిజ్య పన్నుల శాఖలో ఉద్యోగులు సాగునీటి కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఖజానాకు గండికొట్టారు. 2.5 ఏళ్లుగా సాగిన ఈ వ్యవహారంతో దాదాపు 500 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. CTO స్థాయి నుంచి జాయింట్ కమిషనర్ వరకు గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారాన్ని నడిపించారు. ముఖ్యమంత్రికి అందిన ఫిర్యాదుతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం రంగంలోకి దిగడంతో ఈ భారీ కుంభకోణం బయటపడింది. 9 నెలల విచారణ అనంతరం ఈ వ్యవహారానికి బాధ్యులపై చర్యలకు సిఫారసు చేస్తూ విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. సాగునీటి ప్రాజెక్టుల పనులకు సంబంధించి అంచనాలు నిర్ణయించే సమయంలోనే ఆ పనికి అవసరమైన సామాగ్రిపై 4% వ్యాట్ను విధిస్తారు. ఆ మొత్తాన్ని వాణిజ్య పన్నుల శాఖకు కాంట్రాక్టర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చెల్లించిన తర్వాత వాణిజ్య పన్నుల అధికారులు ఆ మొత్తాన్ని తిరిగి వారికే ఇచ్చేశారు. ముఖ్యంగా కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ఎత్తిపోతల పథకాలకు సంబంధించి వసూలైన దాదాపు 7.53 కోట్ల మేర వ్యాట్ను వాణిజ్య శాఖ అధికారులు తిరిగి చెల్లించినట్టు విజిలెన్స్ బట్టబయలు చేసింది. హైదరాబాద్లోని అబిడ్స్ డివిజన్లో CTOగా పనిచేసిన AV రమణమూర్తి, డిప్యూటీ కమిషనర్ రాంబాబు, జాయింట్ కమిషనర్ G వెంకటేశ్వర్లను ఈ వ్యవహారానికి బాధ్యులుగా తేల్చారు. జలయజ్ఞం కింద చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో మొత్తం 61 కంపెనీల నుంచి వసూలు చేసిన వ్యాట్ను తిరిగి చెల్లించినట్లు విచారణలో తేలింది. దీంతో సుమారు 500 కోట్ల రూపాయల వరకు నష్టం జరిగిందని విజిలెన్స్ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. మరో వారం రోజుల్లో పదవి విరమణ చేయనున్న రిజర్వ్ బ్యాంకు గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వంను ఆర్థిక మంత్రి P. చిదంబరంను బాధ్యులలో భాగస్వాములుగా చేస్తూ విమర్శించారు. ప్రభుత్వ ఆర్థిక విధానాలు ఆర్థిక అస్థిరతకు కారణమని, అమెరికా ఫెడరల్ రిజర్వ్ సంస్థ ప్రకటన వల్లే రూపాయి కూలిందనడం తప్పంతా ఫెడ్పై నెట్టడం సరికాదన్నారు. ఫెడ్ ఉద్దీపన ప్యాకేజీల ఉపసంహరణ ఈ ప్రకటనకు ఊతం పలికాయని అన్నారు. సమస్యలకు మూల కారణం దేశీయంగా వ్యవస్థాగత అంశాలే అన్న విషయాన్ని అంగీకరించలేకపోతే వ్యాధి నిర్ధారణలోనూ చికిత్సలోనూ మనం ఘోరంగా విఫలమవుతాం అని దువ్వూరి వ్యాఖ్యానించారు. RBI నిర్ణయించిన అధిక వడ్డీలు కొంతవరకు కారణమన్నారు. 2009, 2012 ఆర్థిక విధానాలు ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి కారణమని వెల్లడించారు. ఈ ఆర్థిక విధానాలు, సంస్కరణలు కరెంటు ఖాతా లోటును, ద్రవ్యలోటును ప్రభావితం చేసినట్లు పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకోవడానికి ప్రాథమిక రంగాలైన వ్యవసాయం,
దేశీయ వస్తువుల ఉత్పత్తి రంగాలకు సరళీకృత పరపతి విధానాలను అవలంబింపజేయాలని దువ్వూరి స్పష్టం చేశారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి TV11. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకాన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకాన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట్ రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000788. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Sikandrabad and Madhapur. Contact 9848772222. For details log on www.mohansmotors.com. रमजान की रौनकें, ईद की मसरतें, आपको हर पल दे खुशी। खुशी दी ब्राइडल इमेज, घर के हर फर्द की पसंद, खवातीन, मर्दों, बच्चों की पहली चॉइस। खुशी दी ब्राइडल इमेज। हमारे यहाँ तशरीफ लाकर ईद की खुशियाँ दोबारा कीजिए। वाजिब कीमतों में घर ले जाइए शानदार डिजाइनर मलबूसात। खुशी दी ब्राइडल इमेज, नियर चरमास, अपोजिट DCB बैंक, चिरागली लैंड, एबिट्स, हैदराबाद। ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, ఆర్వీఆర్ కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ ఇంటి శుభకార్యాలు, వేడుకలను మా SD సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ సౌజన్యంతో జరుపుకోండి. మీ ఇంటి కాంతులను వెదజల్లండి. అన్ని రకాల ఇంటి శుభకార్యాలకు, వేడుకలకు కావాల్సిన కలర్ లైటింగ్, 62.5 kVA to 250 kVA సౌండ్ సిస్టమ్, సౌండ్ ప్రూఫ్ జనరేటర్ మా SD సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ వద్ద లభించును. మీరు సంప్రదించవలసిన చిరునామా SD సౌండ్స్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్, 8-4-530/5, ఎర్రగడ్డ, హైదరాబాద్ 500018. మా ఫోన్ నంబర్లు 9848029735 మరియు 9346676970. విరామ అనంతరం తిరిగి స్వాగతం. క్షేత్రస్థాయిలో చేపడుతున్న పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవినీతి అక్రమాలు జరగకుండా నియంత్రించాల్సిన ఉన్నతాధికారి పోస్టు ఖాళీగా ఉండడంతో GHMC సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. దీంతో నగరంలో కోట్లతో చేపడుతున్న విలువైన రహదారి నిర్వహణ పనుల్లో నాణ్యత లేకుండా పోతుంది. ఇటీవల కురిసిన భారీ వర్షానికి రహదారులన్నీ ఛిద్రమయ్యాయి. ఆఖరికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జోక్యం చేసుకుని సమీక్ష నిర్వహించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలో భారీ ప్రాజెక్టులను ఇంజనీర్ ఇన్ చీఫ్ పర్యవేక్షిస్తుంటారు. ఫ్లైఓవర్లు, రహదారి విస్తరణ పనులు, రైల్వే అండర్ ఓవర్ బ్రిడ్జి, JNN, URM వంటి పనులను చూస్తుంటారు. ఇది కాకుండా నగరంలోని రహదారుల నిర్వహణ, నాలాల పూడికతీత వంటి బాధ్యతలను ప్రధాన ఇంజనీర్లు పర్యవేక్షిస్తుంటారు. కానీ ఎంతో కీలకమైన ప్రధాన ఇంజనీర్ పోస్టు గత 2 నెలలుగా ఖాళీగా ఉంది. గతంలో సురేష్ కుమార్ బాధ్యతలు నిర్వహించారు. ఆయన బదిలీ అయిన తర్వాత ఇప్పటివరకు ఎవరిని నియమించలేదు. ఈ బాధ్యతలను సైతం ENCకి అప్పగించారు. దీంతో పనిభారం పెరుగుతోంది. ఇంజనీరింగ్ విభాగం కేవలం సాంకేతికపరమైన అంశాలను మాత్రమే పరిగణిస్తుంది. గతంలో అదనపు కమిషనర్ పోస్టు ఉండేది. అయితే ఇప్పుడు దీన్ని కూడా ఖాళీగానే ఉంచారు. గతంలో ప్రియదర్శిని, శివపార్వతిలు బాధ్యతలు చేపట్టారు. శివపార్వతి మధ్య మండల జోనల్ కమిషనర్గా బదిలీ అయ్యాక మరొకరిని భర్తీ చేయలేదు. అదిగాక ఈఈ, DEDలు ప్రజాప్రతినిధుల అండతో బదిలీని ఆపుకొని అందుకు ప్రతిఫలంగా నాణ్యత ప్రమాణాలను వదిలేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
భారత తొలి రక్షణ ఉపగ్రహం G-7ను విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెట్టారు. ఫ్రెంచ్ గయానాలోని కౌరు స్పేస్ సెంటర్ నుంచి శుక్రవారం ఉదయం ఎరైస్ 5 రాకెట్ ద్వారా ఉపగ్రహం నింగిలోకి దూసుకుపోయింది. రక్షణ అప్లికేషన్లతో కూడిన ఈ ప్రత్యేక ఉపగ్రహాన్ని రూపొందించడానికి భారత రక్షణ శాఖ 185 కోట్ల రూపాయలు వెచ్చించింది. దేశ సమగ్ర భద్రతను మరింత పెంచేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుందని రక్షణ శాఖ పేర్కొంది. ఆదిశంకరుని జీవిత గాథపై తీసిన జగద్గురు ఆదిశంకర చిత్రాన్ని ఆస్కర్ స్కానింగ్ కు పంపినట్లు దర్శకుడు జేకే భారవి తెలిపారు. చిత్రాన్ని బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిలిం గా సిఫార్సు చేసిన తెలుగు నిర్మాతల మండలి సభ్యులకు ఆదిశంకర టీం కృతజ్ఞతలు తెలిపింది. ఆదిశంకర చిత్రం విడుదలై 3 వారాలు అవుతుందని, ఇప్పటికే 116 థియేటర్లలో విడుదల అయిందని, కలెక్షన్లు బాగున్నాయని నిర్మాత నారా జయశ్రీదేవి చెప్పారు. అందరికీ అందుబాటులో ఉండేలా ఈ శుక్రవారం నుంచి వారం రోజుల పాటు ప్రతి థియేటర్లో 50% డిస్కౌంట్ ఇస్తున్నామని ఆమె వెల్లడించారు. ఈ చిత్రంలో నాగార్జున నటించడం చిత్రానికి ప్లస్ పాయింట్ అయిందని నటుడు సాయి కుమార్ తెలిపారు. शंभो शंकरा सांब सदा शिव ओम शंभो शंकरा हर हर शंकर शिव शिव शंकर. నాగ చైతన్య హీరోగా, సమంత హీరోయిన్గా, దేవకట్ట దర్శకత్వంలో మ్యాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై కె అచ్చిరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ఆటోనగర్ సూర్య. సెప్టెంబర్ 10 నుంచి జరిగే చివరి షెడ్యూల్లో ఓ పాట, 2 రోజుల ప్యాచ్ వర్క్ పూర్తి చేస్తామని, వీటి తర్వాత మలేషియాలో ఓ పాటను చిత్రీకరిస్తామని, దాంతో షూటింగ్ పూర్తవుతుందని నిర్మాత తెలిపారు. మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి దీపావళికి సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత పేర్కొన్నారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఫోటోగ్రఫీ చేస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఆసియా కప్ హాకీలో భాగంగా ఆతిథ్య జట్టు మలేషియాతో ఈరోజు భారత్ సెమీఫైనల్లో తలపడనుంది. మలేషియాతో మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు భారత జట్టు చీఫ్ కోచ్ ఓల్డ్ మన్స్ తెలిపారు. మ్యాచ్ సాయంత్రం 5:35 స్టార్ స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. యుఎస్ ఓపెన్లో భారత టెన్నిస్ స్టార్ సానియా జోడీ శుభారంభం చేసింది. చైనా క్రీడాకారిణి జీ జెంగ్తో జతకట్టిన సానియా మోనికా అన్నికా బెక్ జోడీపై 6-2, 6-2 తేడాతో గెలుపొంది రెండో రౌండ్లోకి దూసుకెళ్లింది. రెండో రౌండ్లో కటాలిస్ మరోసి మెగన్ మౌల్టస్ జోడీతో సానియా జోడీ తలపడనుంది. ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగౌన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అప్.